వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఈ జగన్ గారి ఓపెన్ ఛాలెంజ్ కొంతమంది వ్యక్తి మన కాలర్స్ అనండి వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తీరు వీటన్నిటి మీద ఇప్పుడు జగన్ గారు చెప్పినట్లు ఈ ట్వీట్లు చేసేది కనుక ఉద్యమంగా మారితే అది సమాజానికి మంచిదవుతుందా కాదా? ప్రభుత్వం అప్పుడు దిగొస్తుందా లేదా? అబద్ధాలు చెప్తున్నారా లేదా? వాళ్ళ మోసాలను నిలదీస్తే తప్పు అవుతుందా? గతంలో జగన్ గారి మీద ఎంత అబద్ధాలు చెప్పారో చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారు అంతే చంద్రబాబు గారు వీళ్ళందరూ చెప్పారు, అన్ని రోజు వేయలేం కదా. సో ఆ పరిస్థితి, ఆ రోజు అబద్ధాలు చెబితే హక్కు అన్నారు. ఈనాడు వాళ్ళు ఎంత బరి తెగించి రాశారు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు అసలు ఒక్కటి కిక్కురుమంటలు అప్పుల గురించి కానీ వాటి గురించి కానీ. సో ఇప్పుడు ఈనాడు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వైసీపీ మీదే ప్రచారం చేస్తున్నారు. అసలు జరుగుతున్న అత్యాచారాలు వాటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ కొత్తది తీసుకొచ్చి నానా రచ్చ చేసి జనం దృష్టి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు కానీ వాటన్నిటికీ జగన్ గారు గండి కొట్టినట్లేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పదాన్ని ఉపయోగించారండి. దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. పోలీసులు ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసి కోర్టులో కేసులు వేయాలని చూస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే సమాచారాన్ని పంపిస్తున్నారు కొంతమందికి, ఆ సమాచారాన్ని వాళ్ళు వాడుతున్నారు. ఇది ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించుకోవాలి, ఎలా సేకరించుకోవాలి, ఏ పార్టీ నుంచి సేకరించుకోవాలి అనేది ఒక జర్నలిస్టులు కానీ సోషల్ మీడియా వాళ్ళకి కానీ పౌరులకు కానీ ఉంటుంది. దానిని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ప్రొజెక్ట్ చేయడం అనేది పోలీసుల అజ్ఞానం అనండి. నేను ఖచ్చితంగా అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. పోలీసు సీనియర్ ఆఫీసర్లు కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. పోలీసులకు లా గురించి అవగాహన ఎంత తక్కువగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఎస్ బాస్ టైపే కానీ పై వాళ్ళు ఏం చెప్తే అది చేయటమే తప్ప తాము సొంతంగా ఆలోచించుకుని నిర్ణయించుకునే పరిస్థితి లేదు. చట్టాన్ని వెంగడించుకుని విశ్లేషించుకునే పరిస్థితి లేదు. వారి పరిజ్ఞాన స్థాయి, కింది స్థాయి పోలీసు అధికారుల పరిజ్ఞాన స్థాయి తక్కువగా ఉంది. కింది స్థాయి నుంచి ప్రమోషన్లు వచ్చిన పోలీసుల పరిజ్ఞాన స్థాయి కూడా తక్కువగా ఉంది. వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం తీర్పులు వస్తున్నాయి, చట్టం ఎలా ఉంది, పాత చట్టం ఎలా ఉంది, కొత్తగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ఎలా ఉంది, వీటిలన్నిటిని విశ్లేషించి వారికి శిక్షణ ఇవ్వటం లేదండి. మొట్టమొదటి ఏంటంటే శిక్షణ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా అరాచకంగా, ఇంతకుముందు ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు ఏంటి ఎస్బాస్ రాజకీయాలు నడుపుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. మనం ఏంటంటే మన పోలీస్ అధికారులు కవిత్వం చెప్పడం ఎక్కువను, అసలు చట్టం తెలుసుకోవడం తక్కువగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఒక ఆయన ఏంటి సత్కవులు హాలికులైననేమి కందమూల కౌద్ధాలికులైననేమి అని చెప్పాడు వెంకటేశ్వరరావు గారు, గుర్తుండే ఉంటుంది. పోతన గారి కవిత్వం చెప్పాడు. మొన్న ఒక ఆయన గుర్తున్న యజ్ఞాల గురించి మాట్లాడుతున్నాడు. డిఐజీ స్థాయి అధికారి అనుకుంటాను. ఇంకొక పోలీస్ అధికారి, కింది స్థాయి పోలీస్ అధికారి బూతులు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరు చట్టాలు మాట్లాడలేదు. మిమ్మల్ని ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీ కస్టడీలో తీసుకున్నాం. ఆయన ఎవరో మన పేరు నాని గారు చెబుతున్నారు. ఒక ఆయన అయితే చండాలంగా బూతులంటారు, డిఎస్పీ అంట. ఇంకో ఆయన ఉపయోగించుకోలేక మర్యాద అసహ్యంగా ఉంది. ఇంకో ఆయన డిఐజీ అంట. ఆయన ఏకంగా అరబ్ దేశాల్లో అయితే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని ఆయన సొంత రాజ్యాంగం అమలు చేస్తాడంట. మరి ఓకే, వైసీపీ వాళ్ళు ఎవరైనా అట్లా మాట్లాడితే చెయ్యి, మరి టీడీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ తోలికి వెళ్ళరంట. ఇది ఎక్కడ పంచాయతీ అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ సందర్భంగా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇటీవల పదవీ విరమణ చేసిన సిజే చంద్రచూడ్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మా మీద తీర్పులు లేకపోతే చట్టాన్ని అమలు చేయడంలోను, తీర్పులు ఇవ్వడంలోను మీడియా, సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదంటే ఒక వాతావరణాన్ని, భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పారు ఆయన. ఇది మనం ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు ఇదే పరిస్థితి ఉన్నదని మన అందరం మాట్లాడుతూ ఉన్నాము. వాతావరణం సరిగ్గా లేదు, తీర్పులు సరిగ్గా లేవు, చట్టబద్ధంగా లేవు, మీడియాకు అనుకూలంగా వస్తున్నాయి, మెజారిటీ ఏదో ఒపీనియన్ ఏటేటే ఉన్నది అని మనం చెప్పాము. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకి లేఖ కూడా రాశారు. రావు మీడియా బెంచ్ ఏర్పాటు చేయడంలో ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అంటే మొత్తం మీద ఏంటంటే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాయా లేదా అని అనుమానాలు ప్రజల్లో 1% కూడా రాకూడదండి నా ఉద్దేశం. అది నేను చెప్పదలుచుకున్నది. అవి సరిగ్గా పనిచేయట్లేదని నేను చెప్పదలుచుకోలేదు. అవి 1% కూడా రాదు. అలాంటి అనుమానం వచ్చే వాతావరణం ఉన్నది.
అని చెప్పదలుచుకున్నాను నేను. అలాగే ఇంకొక విషయం, చంద్రశేఖర్ గారు టిసిఎస్ చంద్రశేఖర్ గారు టాటా సన్స్ ఆయన మన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చారా ఎప్పుడు రాలేదా అని అన్నారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కలిసాడు వచ్చి, అప్పుడే దీనికి బీజం పడింది, ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తున్నా, చాలా సంతోషం. నిజానికి టిసిఎస్ చంద్రశేఖర్ గారు నేను కూడా స్వయంగా కలిసి ఇంటర్వ్యూ చేశాను. అది అది గొప్పతనం అని కాదు, నేను చెప్తున్నానంటే ఆయన కలుస్తారు, వాళ్ళు బిజినెస్ పీపుల్, రాష్ట్ర ముఖ్యమంత్రులతో పని ఉంటుంది. చంద్రబాబునో లోకేష్ బాబునో చూసి రారు, వాళ్ళ రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయా లేదా అని చూసి వస్తారండి. అటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు, అంటే ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలోనే, ఎన్నికల తరువాత, పోలింగ్ కౌంటింగ్ సమయంలోనూ, కౌంటింగ్ తర్వాత భయానక వాతావరణం, ఎమర్జెన్సీ కాలంలో లేని పరిస్థితుల్లో నేను నా కళ్ళతో చూశాను. ఎమర్జెన్సీ చూశాను నేను. తర్వాత 50 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష సాక్షిని ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో శాంతి భద్రతలు దిగజారిపోతాయని పోలీసు యంత్రాంగం నిబద్ధతతో వ్యవహరించకుండా తెలుగుదేశం పార్టీకి కమ్ముగాసే విధంగా వ్యవహరిస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా తమిళనాడు పోలీసు తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలో మంచి పేరు ఉండేది. మనమే మొట్టమొదటి నక్సలైట్లని విజయించడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. మనకి బ్రహ్మానంద రెడ్డి గారు హోంమంత్రిగా ఉండగా ఇక్కడ ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్టీ రామారావు గారు ఇది ఏర్పాటు చేశారు. గ్రే హౌండ్స్ ఏర్పాటు చేశారు. గ్రే హౌండ్ సెక్షన్ కోసం మనం నక్సలైట్ల కంట్రోల్ కార్యక్రమానికి మా ఆఫీసర్లు వేరే చోటకి వెళ్ళేవారు. ఇదంతా ఇంత అద్భుతమైన ప్రొఫెషనల్ బాడీ ఎందుకు ఇట్లా కవిత్వాలు చెప్పేది, యజ్ఞయాగాథల గురించి మాట్లాడే స్థాయికి ఎందుకు దిగజారిపోయింది, బండబూతులు తిట్టే స్థాయికి ఎందుకు దిగజారిపోయింది, కొరడా దెబ్బల శిక్షలకి వెళ్ళే పరిస్థితి, కొరడా దెబ్బలు లేకపోతే వేళ్ళు చేతులు నరకటాలు. అంటే రాజ్యాంగం మార్చాలి, ఈ వీళ్ళ కోసం రాజ్యాంగం మార్చాలి ఆఫీసర్ గారు. నేను ఒక వీడియో చూశానండి, ఎన్నికల అయిన తర్వాత ఒక మనిషిని పట్టుకొని మోకాళ్ళు విరక్కొడుతున్నారు. పోలీసులని కాదు, వాళ్ళు ఎవరో గూండాలు అయి ఉండొచ్చు, తప్పకుండా కాళ్ళు చేతులు విరక్కొడుతున్నారండి ప్రత్యక్షంగా. వీడియో చూస్తే నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. ఈ రకమైన దుస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్? ఒక ప్రశాంత సాగరంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇలా తయారవుతుంది అంటే దీనికి ఏదో డైబాలిక్ ప్లాన్ ఏదో ఉంది. ఆంధ్రప్రదేశ్ ని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ఫ్యూడల్ శక్తులు, ఇతర శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలని చూస్తున్నాయి. అలా ప్రయత్నించే వాళ్ళందరూ విఫలం అవుతారు. గతంలో జగన్నాథ్ మిశ్రా విఫలమయ్యాడు, ఇందిరాగాంధీ విఫలమైంది, ఎన్టీ రామారావు. అంటే అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉందండి. ఆ రోజుల్లో మీడియా ఇంత నీచంగా మారలేదు, ఒక వర్గం మీడియా. ఇప్పుడు మాఫియాలాగా మారిపోయి పచ్చి అబద్ధాలు రాస్తున్నారు కదా. ఉదాహరణ ఇందాక మీకు చెప్పాను, హైకోర్టులో జడ్జిల మీద జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తూ ఉంది ఫోన్లు అని చెప్పి పచ్చి అబద్ధం రాసింది. ఆ తర్వాత అడావుడి పడ్డారు ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు. వారి తప్పేం కాదు, కానీ తీరా చూస్తే అది ఏమైందో తెలియదు. అసలు జగన్ గారు శుభ్రంగా మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయించుకోమని ఆయన అడ్వకేట్ జనరల్ ద్వారా ఇచ్చేశారు, చెప్పేశారు. మరి అటువంటిప్పుడు అది కాదు, ఆ మీడియా మాఫియాగా మారినట్లా కాదా? ప్రజల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అబద్ధాలు, టైటిలింగ్ ఇంకా ఉంది, జగన్ గారు వచ్చి మొత్తం భూములను లాగేసుకుంటారని, అదని ఇదని పచ్చి అబద్ధాలు రాస్తే వాళ్ళు అది హక్కుగా భావిస్తే ఈరోజు ఒక్క ముక్క రాయట్లేదు ఈ మోసాల మీద. మోసమా కాదా అన్న దాని మీద. మరి ఈ మాఫియా ఒక రాజకీయ శక్తితో కలిసిపోతే ఎంత ప్రమాదం అన్నదే నా ప్రశ్న. అది నేను చెప్పింది అదేనండి. ఇంతకుముందు చీఫ్ జస్టిస్ సిజే గారు స్వయంగా చెప్పారు కదా, మీడియా మా తీర్పులను ప్రభావితం చేయడానికి భయభ్రాంతులను చేసే వాతావరణం సృష్టించింది, అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులు చేస్తున్నది. లేకపోతే మార్గదర్శి కేసు ఇప్పటి వరకు ఏంటండి 30 ఏళ్ళు అయినా కానీ దానికి పరిష్కారం లేకుండా ఉన్నట్టు. సహారా కేసు కూడా పరిష్కారం అయిపోయింది ఏదో ఒక దశలో, కానీ మార్గదర్శి కేసు కరెక్ట్. మంచి పాయింట్ గుర్తు చేశారు. నేను కూడా మొన్న కూడా గుర్తు చేశాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, తెలంగాణ నుంచి పౌరుల్ని తీసుకెళ్తుంటే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు తీసుకెళ్తున్నారని అడగట్లా, చట్టబద్ధంగా తీసుకెళ్తున్నారో లేదో మనకు తెలియదు. అదే మార్గదర్శి కేసులో, అక్రమాల కేసులో ఒక మేనేజర్ గారిని తీసుకెళ్తుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపేసింది. అంటే మరి ఆ రూలు మిగతా వాళ్ళకి వర్తించదా? చట్టబద్ధంగా ఎవరినైనా తీసుకెళ్ళమనండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ మార్గదర్శి కేసులో అనుసరించవలసిన పద్ధతులు ఇక్కడ అనుసరిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి విషయాలను పట్టించుకోదా? మరి అంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అన్నీ, జనసేన అన్నీ కలిసిపోతాయా అనేది నాకు అనుమానంగా ఉంది. నేను అందుకని ఎప్పుడు చెప్తున్నా, జాన్ ఆడమ్స్ అని ఆయన ది చట్టాలు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఫర్ ది రిచ్ అండ్ పవర్ఫుల్, వాళ్ళ సేవ చేయడానికి, ప్రజలకి, పౌరులకి, సామాన్యులకి రక్షణ కల్పించడానికి లేవు. నిన్న
వచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా సమంజసంగా ఉన్నాయో లేదా అని నాకు కొంచెం సందేహం ఉన్నది. ఏంటంటే న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాలి. అసభ్యకరమైన పోస్టులు టీడీపీ వాళ్ళు పెట్టినా, వైసీపీ వాళ్ళు పెట్టినా, ఎవరైనా లూజ్ క్యానన్స్ తాడు బొంగరు లేని వాళ్ళు పెట్టినా వాటిని అదుపు చేయాలి. అదుపు చేసే పరిస్థితి లేకపోతే ఈ తప్పంతా వైసీపీ వాళ్ళు చేశారు అన్న ఇమేజ్ క్రియేట్ చేయడానికి మీడియా, ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నం చేయడం మాత్రం చాలా దుర్మార్గము. అంటే ప్రతిపక్షాలను అణచివేయటము, లేకపోతే ప్రశ్నించే గొంతుకులను అణచివేయటం అనే ఒక దుర్మార్గపు ఆలోచన ధోరణితోటి ముందుకు సాగటం. అందుకు అధికారంలో ఉన్న లెజిస్లేచర్స్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ పోలీస్ యంత్రాంగము ప్లస్ మీడియా ప్లస్ జుడిషియరీ అనలేం, కానీ జుడిషియరీకి నుంచి రక్షణ వస్తుందని ఆశిస్తాము. వీళ్ళందరూ ప్రయత్నం చేయడం మాత్రం చాలా దుర్మార్గం అండి కేసీఆర్ గారు. రైట్.